ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా పెరుగుతుంది. స్త్రీల సహాయంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతి, ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.